దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. జనవరి 21 మంగళవారం మీనరాశి వారికి జరగబోయేది ఇదే. ఎక్కడ ఉన్నా సరే వెంటనే చూడండి. జనవరి 21 మీనరాశి వారికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, అలాగే మీనరాశి వారికి ఏం జరగబోతుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే చేయవలసిన పరిహారాలను గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కనుక లైక్ చేసినట్లయితే కనుక మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోతే కనుక ఈ రాశిలో జన్మించిన వారు అంకిత భావం, వృత్తి నిబద్ధత, శక్తి మేరకు పనిచేసేందుకు ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే ధైర్యంగా ఉండడమే కాకుండా ప్రపంచాన్ని గెలిచేందుకు తమ గురించి తాము అంచనాలను వేసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. స్త్రీల విషయానికి వస్తే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇలాంటివి వేరే స్వభావంలో భాగాలుగా ఇలా ఓపెన్ గా తాము చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో వెనకడుగు వేయకుండా సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అధిక మొత్తాన్ని, భారాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇదివరకు ఈ రాశి వారికి చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు. చిన్నప్పటి నుంచి బరువు బాధ్యతలను అనుభవించిన వారిగా ఉంటారు. అలాగే ఈ జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయిని ఎదగటానికి అధికంగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అధిక మొత్తంలో ఆసక్తికరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని చాలా కష్టపడుతూ ఉంటారు. ఆర్థికంగానూ, మానసికంగానూ, కుటుంబ పరంగానూ నిలదొక్కుకోవడానికి, పేరు ప్రఖ్యాతల కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. శ్రద్ధ పెట్టి ఏ పనైనా సరే విజయం సాధించేంత వరకు విడిచిపెట్టని స్వభావంతో ఉంటారు. కోపాన్ని తగ్గించుకోవడం చాలా వరకు ఈ రాశి వారికి మంచిది. ఈ సమయంలో మీకు ఏదైతే ఉందో అలాగే కోపంతో కనుక ఏదైనా చేస్తే కనుక శని కారణంగా కొన్ని రకాల బాధలను అనుభవించి ఉన్నారు. ఎలాంటి శని ప్రభావం వల్ల చాలా రకాల కష్టాలను కూడా అనుభవించి ఉన్నారు. ధనపరంగాను, ఆరోగ్యపరంగాను, ఇతర విషయాల పరంగాను ఈ రాశి వారు అనేక ఇబ్బందులు, అలాగే సమస్యలతో అనేక మార్లు గతంలో కూడా చాలా బాధపడ్డారు. అలాగే ఇక మీదట అన్ని ఫలితాలు అనుకూలించడానికి, శని ప్రభావం మీ మీద లేకుండా ఉండటానికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. అలాగే డబ్బుకి చేతికి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇంకొక సమస్య అనేది కుటుంబ పరంగా, అలాగే ప్రేమ పరంగా, వ్యాపార పరంగా ఇలా ఏదైతే సమస్య మీకు రాబోతుందో అటువంటి సమస్యలు కూడా అనుకూలంగా మారే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొత్త అప్పులు మొదలవడం, రుణ బాధలు పెరగడం వంటివి చిన్న చిన్న సమస్యలైతే మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కొన్ని విషయాల్లో మీరు వెనకబడతారు. అటువంటప్పుడు కూడా మీకు గ్రహాల ప్రభావం కూడా అనుకూలంగా ఉండటానికి మీరు శనిదేవిని ఆరాధన చేయడం వలన మీకు శని ప్రభావం అయితే అనుకూలంగా మారుతుంది. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో నుండి సమస్యలు తొలగించుకొని ఆరోగ్యంగా చాలా బాగుండాలి, అలాగే ఐశ్వర్యం బాగుండాలి. ఈ రాశివారు సమస్యలు అనేవి ఒకటి తీరగానే ఇంకొకటి రావడం అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నందువల్ల ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మంచి సుఖ సంతోషమైనటువంటి జీవితానికి దూరమవుతున్నారో, ఈ రాశి వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఇతర సమస్యలు తొలగిపోవాలంటే ఏ దేవతారాధన చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే ఎవరికి దానం చేస్తే ఎటువంటి గుణాలు కలిగిన వారుగా వీరు ఉంటారో, అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపార పరంగా ఈ రాశి వారి జీవితంలో ఎదగటానికి మీకు ఈ సమయంలో మంచి రోజులు వచ్చాయనే చెప్పుకోవచ్చు. అనేక రకాలైనటువంటి మంచి రోజులు కూడా మీ జీవితంలో ఎదగటానికి, ఉన్నత స్థాయికి వెళ్లటానికి కొన్ని మార్గాలైతే తెరుచుకోబోతున్నాయి. ఈ రాశివారు ఇదివరకు అనుభవించిన కష్టాలు, సమస్యలు అన్ని తొలగిపోతాయి. ఇక జీవితం నుండి బయటపడడానికి మంచి అవకాశం అనేది రానే వచ్చింది. వీరి కష్టాలన్నీ వీరి జీవితంలో నుండి వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. ఆర్థికంగా కూడా చాలా బలపడిపోతున్నారు. ఈ రాశివారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. ఎంత కోపం ఉంటుందో అంతకు మించిన మంచి తెలివితేటలైతే వీరికి ఉంటాయి. వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడిగా మంచి మంచి అవకాశాలైతే వీరిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఆర్థికంగా నిలబడబోతున్నారు. అలాగే ఇతరులకు సహాయం చేయబోతున్నారు. అంతటి ఉత్తీర్ణత అనేది వీరి జీవితంలో ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవడం ద్వారా ఎటువంటి సమస్యల్లో ఇరుక్కోకుండా ఉంటారు. ఆస్తి తగాదాలు, అలాగే ఏమైనా పాత గొడవలు, కోర్టు కేసులు ఉంటే గనక వాటిలో అనుకూలమైన ఫలితాలైతే రాబోతున్నాయి. సోదర సోదరీమణులతో సంబంధాలు బలపడతాయి.
వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యుల్లో మరింతగా మీరు పేరు ప్రతిష్టలనేవి పొందుకుంటారు. అలాగే రాజకీయ జీవితంలో మీకు ఎదుగుదల అనేది కనిపిస్తుంది. ఈ జనవరి మాసంలో ఈ రాశి వారికి అయితే అదృష్టవంతులుగానే మారిపోతున్నారని చెప్పుకోవచ్చు. వీరి ఆర్థిక పరిస్థితులు, డబ్బు సమస్యలు కానీ, వ్యాపార పరంగా కానీ అన్ని విధాలుగాను మీకు అనుకూలంగా మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి రాశి ఫలాల కోసం ప్రతిరోజు పొందుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.